ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పులిహోర ఎలా రెడీ చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర ఇలా రొటీన్గా కాకుండా గోంగూర పులిహోర కూడా ట్రై చేయండి. కడాయిలో ఒక అర స్పూన్ ఆవాలు, మెంతులు, ఒక 10 మిరియాలు డ్రై రోస్ట్ చేసుకోవాలండి. అవి చల్లారాక మిక్సీ పట్టి పక్కనైతే ఉంచుకోండి. ఆ తర్వాత అదే కడాయిలో 2 గరిటెల ఆయిల్ వేసి 2 టేబుల్ స్పూన్స్ పల్లి, 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని అవి కొంచెం వేగాక మిర్చి ఒక 5, ఎండుమిర్చి 3, కరివేపాకు గుప్పుడు వేసుకొని వేపాలి. లాస్ట్లో పసుపు, ఇంగువ వేసుకొని పోపు వేగిన తర్వాత పోపు కూడా పక్కన పెట్టుకోండి. తర్వాత వేరే కడాయిలో ఆయిల్ వేసి కడిగి శుభ్రం చేసుకున్న గోంగూర ఆకులను వేయాలి. నేను గోంగూర 2 కట్టలు తీసుకున్నానండి. గోంగూర చాలా బేగా వేగిపోతుందండి. నేను ఒక గ్లాస్ రైస్ ముందు ఉడికించి పెట్టుకున్నానండి. 1/2 కేజీ రైస్కి 2 కట్టలు గోంగూర అయితే సరిపోతుంది ఎగ్జాక్ట్గా. గోంగూర వేగాక సాల్ట్, పసుపు వేసుకొని ఒకసారి వేపిన తర్వాత పెద్ద గోలికాయంత చింతపండు రసం తీసుకొని అందులో వేయాలండి. ఆ గుజ్జును కూడా ఆయిల్ పైకి తేలేదాకా వేపుకోవాలండి. చింతపండు గుజ్జు కూడా బాగా ఉడకాలండి, అప్పుడే పచ్చివాసన రాకుండా ఉంటుంది. చూపించిన విధంగా వేపుకోండి. గుజ్జు కొంచెం చల్లార్చిన రైస్లో పోపు, గోంగూర గుజ్జు వేసుకొని బాగా కలుపుకోవాలండి. తర్వాత మిక్సీ పట్టిన పొడి కూడా వేయాలి. మీరు గరిటెతో కలిపిన, చేతితో కలిపిన అది మీ ఇష్టం అండి. కొంచెం రైస్ కాబట్టి నేను హ్యాండ్తో కలిపేసా. గోంగూర కాబట్టి కొంచెం కలవడం కష్టం అండి గరిటెతో. ఒక 1/2 కేజీ రైస్కి 2 కట్టలు గోంగూర అయితే సరిపోయిందండి. దాన్ని బట్టి రైస్ క్వాంటిటీ బట్టి గోంగూర కట్టలు కూడా వేసుకోండి. అంతే అండి, ఎంతో రుచికరమైన గోంగూర పులిహోర రెడీ. ఎలా ఉందో ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.